ఇక బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ ప్రేక్షకులను ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నివేదికలో విరాట్ కోహ్లీ పేరు కూడా ప్రస్తావించింది. ఈ ఘటనకు సంబంధించి తమ నివేదికను రహస్యంగా ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే దాన్ని తిరస్కరించిన న్యాయస్థానం అలాంటి గోప్యతకు చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. దీంతో నివేదికలో వివరాలు బయటకు వచ్చాయి. ఆర్సీబీ యాజమాన్యం జూన్ 3న పోలీసులను సంప్రదించి విజయోత్సవ పరేడ్ గురించి తెలిపిందని నివేదికలో పేర్కొన్నారు. వేడుకలకు సంబంధించి వారు సమాచారం మాత్రమే ఇచ్చారు తప్ప ఫార్మాట్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదని, ఇలాంటి ఈవెంట్ల కోసం కనీసం 7 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలన్నారు. అదే రోజు వేడుకల కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. వేడుకలకు ఎంతమంది వచ్చే అవకాశాలున్నాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అనుమతులు ఇవ్వలేదంది. విజయం అనంతరం పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టిందని, చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించిందని నివేదిక స్పష్టం చేసింది. విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. కోహ్లీ తమ విజయాన్ని బెంగళూరు ప్రజలు, ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని ఉందని పేర్కొన్నారని, దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి 3 లక్షల మందికి పైగా హాజరయ్యారని నివేదికలో పేర్కొన్నారు. నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని నివేదికలో తెలిపారు. వేడుక నిర్వాహకులు గేట్లు తెరిచే క్రమంలో తొక్కిసలాట జరిగిందని, మరోవైపు 1, 2, 21 గేటు నంబర్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని ఉద్రిక్తతలను తగ్గించారన్నారు. ఇలాంటి సమయంలో వేడుకను రద్దు చేయాల్సి ఉన్న కార్యక్రమాన్ని మాత్రమే కుదించారని కర్ణాటక ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, ఆర్సీబీ విజయోత్సవ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కర్ణాటక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మంది మృతి చెందారు. ఈ 11 మంది మృతి చెందడంతో పాటు కూడా అనేక మంది 50 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మీద కూడా ఇటు హైకోర్టు గాని మానవ హక్కుల పరిరక్షణ ఇది కూడా పూర్తిగా దీని మీద విచారణ జరగాలని, అది రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది. ఇంతటి ఘటన 11 మంది తొక్కిసలాటలోనే చనిపోవడం కర్ణాటకలో ఇదే తొలిసారని చెప్పి, దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. ఆ నేపథ్యంలోనే హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకుని దీని మీద విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా కూడా ప్రభుత్వం దీని మీద పూర్తిగా నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఆర్సీబీ ఈవెంట్ ఏదైతే విజయోత్సవ సభ నిర్వహించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మీద, అట్లాగే ఆర్సీబీ మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద ముగ్గురు మీద కేసులు నమోదు చేసింది. విచారణలో భాగంగా కూడా నివేదిక సమర్పించడంలో భాగంగా కూడా అనేక విషయాలను పేర్కొంది. అయితే నివేదిక సమర్పించడంలో దీన్ని గోప్యత పాటించాలని కోరడం ప్రభుత్వం కోరింది. వీటిలో గోప్యత పాటించడానికి ఎలాంటి నిబంధనలు లేవని చెప్పి దీన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పడము, ఆ తర్వాత నివేదికను బహిర్గతం చేయడం జరిగింది. ఏదైతే ఈ విజయోత్సవ కార్యక్రమానికి సంబంధించి జూన్ 3నే ఆర్సీబీ పోలీసులను సంప్రదించింది అని చెప్పి, అయితే విజయం సాధించిన తర్వాత ఎలాంటి ఫార్మల్ గా కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కూడా ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనివల్లనే పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీ కూడా బెంగళూరు ప్రజలతో గానీ అభిమానులతో బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లాడుతుంటే పూర్తి నివేదిక అయితే సమర్పించింది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.